T20 ప్రపంచ కప్లో టీమిండియాకు తొలి షాక్ తగిలింది. సూపర్ 8 పోరులో సూర్యసేనకు ఘోర పరాజయం ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 111 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అత్యంత కీలకమైన మ్యాచ్లో భారత ప్లేయర్లు చెత్త ప్రదర్శన చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు భారత బ్యాటర్స్ ను కట్టడి చేసింది. ఇషాన్ కిషన్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 15 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. తిలక్ వర్మ 1 పరుగు మాత్రమే చేయగా సూర్యకుమార్ 18, వాషింగ్టన్ సుందర్ 11, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. ఇక రింకు సింగ్ సైతం డకౌట్ గా వెనుదిరిగాడు. శివం దుబే 42 పరుగులతో చివరి వరకు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 18.5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ లో మైక్రో జాన్సన్ 4, కేవౌ మహారాజ్ 3, కార్బిన్ 2, మార్కరం 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణయించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ సాధించగా డేవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడారు. ఇక మార్క్రమ్, క్వింటన్ డికాక్, రియాన్ రికెల్టర్ విఫలమయ్యారు. భారత బౌలర్స్ లో బుమ్రా 3, అర్షదీప్ 2 వికెట్లు తీసుకోగా శివం దుబే, వరుణ్ చెరో వికెట్ తీశారు.